అందరికీ నమస్కారం. నేను మీ ఫణికిషోర్ శర్మ. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను. అయితే అర్జెంట్ పని మీద విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. విజయవాడ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. 2:10కి ఫ్లైటు. లోపలికి వచ్చి బ్యాగ్ చెక్ఇన్ ఇచ్చేసేసుకుని బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. సరే, ఇంకొక అరగంట లేట్ ఉంది కదా అని చెప్పి 10 నిమిషాలు కూర్చుందామని ప్రశాంతంగా కూర్చున్నాను. అదిగో అరగంట లేట్ అని చెప్పి ఇంకా డిస్ప్లే చూపిస్తూ ఉన్నారు డిపార్చర్. సరే, ఈలోపు లోపలికి వెళ్ళిపోయి ఎలాగైనా సరే బోర్డింగ్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి బయలుదేరి నిదానంగా లోపలికి వచ్చి బోర్డింగ్ కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా ఫ్లైట్ గురించి కూర్చోవడం జరిగింది. ఫ్లైట్ ఏమో అరగంట లేట్ చూపించారు. జనం బాగా కిక్కిరిసిపోయి ఉన్నారు విజయవాడ ఎయిర్పోర్ట్ నిన్న. ఎందుకంటే వారణాసి వెళ్ళే వాళ్ళందరికీ కూడా బోర్డింగ్ ఢిల్లీనే ఇచ్చారు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఏది కొనకూడదు, మన ఆస్తులు అడుగుతూ ఉంటారు ఎయిర్పోర్ట్లో. ఉదాహరణకి ఒక ఇయర్ ఫోన్స్ అడిగితే 2,000 రూపాయలు చెప్పారు. ఆ 2,000తో మనం 3 ఇయర్ ఫోన్స్ తీసుకోవచ్చు బయట. ఫ్లైట్ కరెక్ట్ టైం అయితే కనుక 2:10కి 2:30కి బోర్డింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అదిగో అదే చూపిస్తోంది డిస్ప్లే, 2:35కి డిలే అని. ప్రశాంతంగా కూర్చుని ఈలోపు ఈ 20 నిమిషాల పాటు ప్రశాంతంగా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. చుట్టూ ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈరోజు మటుకు. ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళే, అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు చక్కగా. ఈలోపు టైం రానే వచ్చింది, బోర్డింగ్ పిలిచారు. ఢిల్లీ బోర్డింగ్. అందరూ చూడండి, జనం బాగా ఉన్నారు లైన్లో. బోర్డింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసేపటికి బస్సు సిద్ధంగా ఉంది. ఆ బస్సు ఎక్కేసి ఫ్లైట్ దగ్గరికి చేరుకున్నాను. బస్సులో కూడా కూర్చోవడానికి ప్లేస్ లేదు, అలా నుంచునే ఉన్నాను ఫ్లైట్ ఎక్కడానికి వరకు. చూడండి వెనకాల ఎంత రష్ ఉందో. ఫ్లైట్ దగ్గర దిగేసి నిదానంగా ఫ్లైట్లోకి వెళ్ళిపోయి నా సీటు కోసం చూసుకుంటూ ఉన్నాను. ఎక్కడో 31F చివరికి వచ్చింది విండో సీటు. రెండో వైపు నుంచి వదలకుండా ఒకవైపు నుంచి ఫ్రంట్ వైపు నుంచే వదిలేరు. సగం దూరం వెళ్ళేటప్పటికి రెండో వైపు నుంచి కూడా వదిలేరు. జనం బాగా ఉన్నారు, చంటి పిల్లలతోనూ. చాలామంది చంటి పిల్లల్ని వేసుకుని వచ్చారు. వాళ్ళ రణగణ ధ్వనే ఎక్కువైపోయింది. టేకాఫ్ అయిపోయి గాల్లోకి నిదానంగా లేచేసింది. చాలా మబ్బులు, కిందకి చూస్తే ఎంత బాగుందో సీనరీ మటుకు. ఆ మబ్బులు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం మటుకు. బయట ఆ మేఘాల మధ్యలో నుంచి దూసుకుంటూ వెళ్ళిపోతుంది. చిట్ట చివరికి 38,000 అడుగుల పైకి హైట్లోకి ఫ్లైట్ చేరుకుంది. మిగతా వీడియో